రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఫన్ బకెట్ భార్గవ్ 20 ఏళ్ళు జైలు శిక్ష. అయితే దీని వెనక ఉన్నటువంటి స్టోరీ ఏంటి, ఏం జరిగింది, అక్కడ దాకా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు అడ్వకేట్ పృథ్వీ గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఫన్ బకెట్ భార్గవ్ విషయంలో జరిగింది ఏంటి సార్? 20 ఏళ్ళు జైలు శిక్ష అంటే అది ఏ విధంగా ఉంటుంది అండ్ జరిగిన స్టోరీ ఏంటి? ఫన్ బకెట్ భార్గవ్ ఇలియాస్ చిప్పాడ్ భార్గవ్ మనకి యూట్యూబ్లోను టిక్టాక్లోను బాగా ప్రాముఖ్యం పొందినటువంటి వ్యక్తుల్లో అతను వ్యక్తి కింద చెప్పచ్చు. అతను చేసిన పని ఏంటంటే, ఈ రెగ్యులర్గా నేను యూట్యూబ్స్ కానీ లేకపోతే టిక్టాక్స్ కానీ అనేకమైనటువంటి కామన్ మెన్కి రీచ్ అయ్యేటువంటి వీడియోస్ చేయటం, కామన్ మెన్ నుంచి మంచి అప్రిసియేషన్ తీసుకునే రూల్లో అనేక మందిని ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పేసి లోబర్చుకొని వాళ్ళతోటి అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పేసి అతనికి 2021లో అతని మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే వచ్చి, ఒక పేరెంట్ అయితే ఒక బాలిక 14 సంవత్సరాల బాలికకు సంబంధించినట్టు పేరెంట్ మా అమ్మాయిని అతను వాడుకున్నాడు, అతను ఈవెన్ ప్రెగ్నెన్సీ కడుపు చేయించాడు అని చెప్పేసి కంప్లైంట్ అయితే వచ్చింది విశాఖపట్నం పోలీస్ స్టేషన్లో. అపాన్ దట్ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇక్కడ ఒక చోటే కాదు, ఈ అమ్మాయిని అనేక చోట్ల తీసుకెళ్ళి హైదరాబాద్లోను అండ్ ఆల్సో విశాఖపట్నంలోను అమ్మాయితో శారీరకంగా అతను అసహ్యంగా ప్రవర్తించాడు అని చెప్పి అతని మీద ఎలిగేషన్ లైంగిక దాడి జరిగింది అని చెప్పేసి దాని మీద ఒక ట్యాగ్ లైన్ తీసుకొచ్చి అతనికి పనిష్మెంట్ అయితే ఇవ్వాలి అని చెప్పి పోలీసు వాళ్ళు బాగా ఇన్వెస్టిగేషన్ చేశారు. దాని మీద బాగా ఇన్వెస్టిగేషన్ చేసి అనేకమైనటువంటి వీడియోస్ కానీ అనేకమైనటువంటి ఫొటోస్ కానీ క్యాప్చర్ చేసుకుని అప్పట్లో కేసు పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఈవెన్ జ్యుడిషియల్ ఆఫీసర్ రోల్ కూడా దీంట్లో అప్రిషియబుల్ రోల్ అని చెప్పచ్చు. నిజంగా 2021 అంటే 2025 జనవరి వితిన్ చాలా ఫాస్ట్గానే 3 years లోపల ఆ అమ్మాయి మైనారిటీ థియరీ లోపలే చెప్పాలంటే ఆ అమ్మాయి కేసుని ఒక కొలీగ్ తీసుకొచ్చారు. దాంట్లో భాస్కర్కి మ్యాక్సిమం పనిష్మెంట్ అయినటువంటి పోస్కోలో మ్యాక్సిమం పనిష్మెంట్ అయిన 20 years ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు, రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. అండ్ ఆల్సో 4 లక్షలు పరిహారం అమ్మాయికి ఇవ్వాలి ఇతను చేసినటువంటి అకృత్యాల వల్ల అని చెప్పేసి చేశారన్నమాట. ఫన్ బకెట్ భార్గవ్కి చేసినటువంటి పని ఏంటంటే, ఆ అమ్మాయి ఒక మైనర్గా బాలికని తీసుకుని నీకు అనేకమైన అవకాశాలు ఇస్తాను, మంచి భవిష్యత్తు ఇస్తాను అని చూపిస్తానని చెప్పేసి లైంగికంగా దాడి చేయటం, బ్లాక్మెయిల్ చేయటం, అది ఫోటోలు తీసుకుంటాం అన్నది చేసి కడుపు చేశాడంటే రిపీటెడ్గా అతను ఆ అమ్మాయితోటి శారీరకంగా వాడుకుంటాం జరిగింది. దానివల్ల అమాయకత్వానికి జరిగినటువంటి ఒక తప్పిదానికి ఆ అమ్మాయి బలైంది అని చెప్పేసి అతనికి ఏం చేశారంటే దే హ్యావ్ ప్రూవ్ చేశారు కేసుని, చేసి 20 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఇటువంటి న్యూసెస్ మన రెగ్యులర్గా కనపడుతున్నాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కావచ్చు, అతను కూడా 6 years ఒక అమ్మాయిని మైనర్ నుంచి మీద 21 yearsకి అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. అంటే 6 years బ్యాక్ ఆ అమ్మాయికి భవిష్యత్తు చూపిస్తాను అని చెప్పేసి కంటిన్యూగా రిపీటెడ్గా ఆ అమ్మాయితోటి ఈ శారీరక సంబంధాలు పెట్టుకుని ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా అనేకసార్లు అమ్మాయితోటి విచ్చలవిడిగా ప్రవర్తించాడు అని చెప్పేసి అతని మీద కూడా పోస్కో కేసు వేశారు. అతనికి కూడా ఇదొక బెల్ రింగింగ్ సింగల్ అని చెప్పచ్చు. అతనికి కూడా ఈ ప్రూవ్ అయితే కనుక 20 years ఇంప్రిజన్మెంట్ ఖచ్చితంగా పడుతుంది, ఖచ్చితంగా దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ మైనర్స్ దగ్గరికి వచ్చేసరికి ఎట్లా ఉంటుంది నాగరాజు గారు, వాళ్ళు ఏమైనా లీడ్స్ చెప్పక్కల, మైనర్ లీడ్ ఎప్పుడు చెప్పరు. ఆర్ వర్సెస్ ప్రిన్స్ అని ఒక కేసు ఉంది. దాంట్లో ఏం చెప్పాడంటే, ఇప్పుడు కాదు 1948లో వచ్చింది కేసు, అందుకని ముందే. దాంట్లో ఏమంటాడంటే, ఆ మైనర్ బాలిక నేను ఇష్టపడి వెళ్ళాను అని చెప్పినా సరే దాన్ని ఏం పరిగణలోకి తీసుకోరు. ఆ అమ్మాయి మైనర్ అని తెలుసు, నీకు తెలిసినా తెలియకపోయినా అనవసరం, మైనర్ తోటి వ్యవహారం ఇట్లా ఉండాలి అన్నది. ఇప్పుడు జానీ మాస్టర్ కేసే తీసుకుందాం. దాంట్లో కూడా ఏమైంది, ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఏదో కొరియోగ్రాఫర్ దగ్గరికి వచ్చి అమ్మాయి డాన్స్ నేను అవకాశాలు వస్తాయి, అమ్మాయి యాక్చువల్గా సినీ అవకాశాల కోసం వచ్చింది. కొరియోగ్రాఫర్లో అమ్మాయిని అసిస్టెంట్ మాస్టర్ కింద పెట్టుకుని తర్వాత అమ్మాయితోటి అనేకమైనటువంటి అవకాశాలు ఇప్పిస్తారు, అనేక చోట్ల తీసుకెళ్ళటం, అబ్రాడ్లో కూడా అమ్మాయిని తీసుకెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయితోటి సహజీవనం చేశాను అని చెప్పేసి, లేకపోతే అమ్మాయితోటి తిరిగామని, ఈవెన్ జానీ మాస్టర్ గారి భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి అక్యూజ్ నెంబర్ 2 or 3 ఐ డోంట్ రిమెంబర్ యాజ్ సచ్, బట్ ఆవిడ పేరు కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. చెప్పి ఇట్లాగా నాకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఖచ్చితంగా ఇది కనుక ఫ్రేమ్ అయితే కనుక ఇప్పుడు వచ్చిన జడ్జిమెంట్ కూడా అతనికి రిపిక్యులర్ అవుతుంది. ఎలా ఉంటుంది సార్ 20 years? 20 years ఇది రిగరస్ ఇంప్రిజన్మెంట్. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే
రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఏంటంటే కొన్ని వెసులుబాట్లు ఉంటాయి. పెరోల్ కానీ లేకపోతే టికెట్ ఆన్ లీవ్ కానీ, అంటే కొన్నాళ్ళు మీ ఇంటికి వెళ్ళి ఒక 2 days 3 days వెళ్ళి వస్తాం, పెళ్ళికి వెళ్ళి వస్తాం, ఇవన్నీ ఒక అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలన్నీ కట్. ఈ రిఫార్మేటివ్ పనిష్మెంట్స్ అని ఉంటాయి. అంటే ఏంటంటే లైట్ వర్క్ ఇస్తారు, లోపల ఇచ్చేటువంటి వర్క్ ఉంటుంది, అక్కడ రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ చెప్తే. హార్డ్ వర్క్స్ ఇచ్చేది రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ వాళ్ళకి ఇస్తారు. అండ్ ఆల్సో ఐసోలేషన్ పనిష్మెంట్స్ ఉంటాయి. ఐసోలేషన్ పనిష్మెంట్ అండ్ ఆల్సో ఒక్కోసారి డార్క్ రూమ్ పనిష్మెంట్స్ కూడా ఇస్తారు. అక్కడ వాళ్ళకి అంటే ఎన్ని పీరియాడికల్గా ఇస్తారనమాట. వాళ్ళు జనాలను కలవనివ్వరు, వాళ్ళని ఒక లోపలే వాళ్ళు చూపిస్తారు, ఆ వ్యత్యాసం చూపిస్తారు. అతని దగ్గరికి వెళ్ళకండి మీరు, అంటే సింపుల్ ఇంప్రిజన్మెంట్, ఈ రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్. సింపుల్ ఇంప్రిజన్మెంట్ వాళ్ళు రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ దగ్గరికి వెళ్ళనివ్వరు. అంటే వాళ్ళు ఒక అడ్రాని వాళ్ళకి చూపిస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి, మీరు దూరంగా ఉండండి అని చెప్పి. అండ్ ఆల్సో హార్డ్ వర్క్స్ ఇస్తారు వాళ్ళకి. అక్కడ రెగ్యులర్గా అయితే ఈ గార్డెనింగ్ వర్క్ కానీ, కార్పెంటరీ వర్క్ కానీ, లేకపోతే ఈ బాత్రూమ్ కడగటం కానీ, క్లీనింగ్ కానీ, అన్నీ వాళ్ళదే పని. ఇంకా భోజనం వంట దగ్గర వండటం కానీ, బట్టలు ఉతకటం కానీ, అన్నీ మొత్తం వాళ్ళ దోబి పని కానీ, ఇంకా వాళ్ళ జీవితంలో ఏదైతే నేను చేయకూడదు అనుకున్న పనులన్నీ అక్కడ చేయిస్తారు. అండ్ ఆల్సో వాళ్ళ లోపల ఏదైనా చిన్నది వాళ్ళది మిస్టేక్ జరిగినా సరే ఫస్ట్ వాళ్ళే పిలుస్తారు పీరియడ్లోకి. ఏదైనా చిన్న పొరపాటు జరిగితే వాళ్ళే పిలుస్తారు. అండ్ వాళ్ళ మీదే పనిష్మెంట్, లోపల ఇంటర్నల్ పనిష్మెంట్స్ కూడా వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ వాళ్ళే పిలుస్తారు. రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ వాళ్ళు అందరినీ ఒకసారి రండి ఇక్కడికి పెట్టారు, ఇచ్చిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఆ రకమైనటువంటి నిజంగా ఎవరు కూడా ఆ రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఆలోచన తెలిసిన వాడు ఎవరు తప్పు చేయండి నాకు తెలిసినంత వరకు. 20 years అంటే తెలిసిన కేసు ఇది. అంతే, 20 years అనేసరికి ఒక్కరు ఎంత బాధ్యతగా ఉండాలి ఎస్ అనేటువంటిది ఒకసారి కనువిప్పు లాంటిది చెప్పాలంటే. అండ్ ఆల్సో ఈ రిగరస్ ఇంప్రిజన్మెంట్ పక్కన పెట్టండి, ఇక్కడ పనిష్మెంట్ వచ్చింది, అతనికి బెయిల్ కూడా ఇప్పుడప్పుడే రాదు. కెరియర్ పోయింది, ఇంకా మర్చిపోవచ్చు. ఇంకా కెరియర్ ఏదైతే ఉందో అంత మర్చిపోవచ్చు. ఇంకా ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్లో కెరియర్ లేచిపోయింది. ఇంకా అతనికి మామూలుగా సామాజికంగా మామూలు వ్యక్తుల దగ్గర కలిసి బతకటం అనేది ఇంపాసిబుల్, నియర్లీ ఇంపాసిబుల్ అని చెప్పచ్చు. ఎవరికైనా కావచ్చు. ఇప్పుడు మనకి జానీ మాస్టరే కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. పనిష్మెంట్ కనుక ఒక్కసారి ప్రూవ్ అయింది, పనిష్మెంట్ ఇచ్చారు అంటే నార్మల్ లైఫ్ అనేది ఇంకా ఇట్స్ గాన్. ఇంకా వాళ్ళు ఎంత చేయొచ్చు. నాకు నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, లేకపోతే నాకు ఎంత రివార్డ్స్ వచ్చినాయి, అవార్డ్స్ వచ్చినాయి, అన్నీ కాదు. నువ్వు చేసిన దానికి, ఒక మైనర్ బాలిక మీద చేసినటువంటి అత్యాచారానికి నీకు ఇది ఒక పనిష్మెంట్, మ్యాక్సిమం పనిష్మెంట్. పోస్కో ఈజ్ అంత పవర్ఫుల్. ఇట్స్ నాట్ ఇన్ అవర్ కంట్రీ.